హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు లాగ్ వచ్చేసి అయితే నేనైతే అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. సో ఎందుకంటే మా బావ వాళ్ళ బాబుది బర్త్డే ఉంది. అందుకని చెప్పేసి అయితే వెళ్ళాల్సింది. వాళ్ళైతే కాల్ చేశారు, తప్పకుండా రండి అని చెప్పేసి. సో మా వారైతే రావట్లేదు, అందుకని చెప్పేసి ఒకరైనా వెళ్ళాలి కదా అని నేను మా బాబు అయితే వెళ్తున్నాము. ఇక్కడ వెళ్ళే దారిలో బస్సులో అయితే మా బాబు అయితే చాలా బాగా ఆడుకున్నాడు. నేను ఒకదాన్నే కాదండి, నాతో పాటు మా ఆడబిడ్డలు కూడా ఉన్నారు. సో వాళ్ళిద్దరు, అన్నయ్య వాళ్ళు, మా బాబు, మా ఆడబిడ్డ వాళ్ళ పాప, మా కోడలు, మేమందరం కలిసి అయితే వెళ్తున్నాము ఇలా. సో మా బాబు అయితే చాలా హ్యాపీగా అయితే ఆడుకున్నాడు వెళ్ళేటప్పుడు. ఇక్కడ అన్నయ్యతో వాళ్ళ మామయ్యతో అయితే ఆడుకుంటున్నాడు. బస్సులో అయితే చల్లగా గాలి వస్తుంది వెళ్ళేటప్పుడు. సో గాలికైతే నిద్రపోవాల్సిన వాడైతే ఆడుకుంటున్నాడు. సో చిప్స్ అయితే తింటూ అయితే కొద్దిసేపు అయితే ఇలా ఆడుకున్నాడు. నేనైతే చాలాసేపు అయితే నిద్ర ఉండిపోయాను. ఒక 2 hours ఉంటుంది అత్తమ్మ వాళ్ళ ఇంటికి. సో అందుకని చెప్పేసి అయితే పడుకుండిపోయాను. చాలా ఎండగా ఉంది కూడా. అప్పటిలోపే ఇంటికైతే చేరుకున్నాము. మా బాబు అయితే ఇంటికి వెళ్ళిన తర్వాత అయితే ఆడుకుంటున్నాడు ఇలా. చాలామంది పిల్లలు ఉంటారు అక్కడ, మా అత్తమ్మ వాళ్ళ ఇంటి పక్కన అందరూ చిన్నపిల్లలే ఉంటారు. వాళ్ళతో అయితే ఆడుకున్నాడు. సో తను ఇక్కడ ఉండి అయితే ఎవరు ఇక్కడైతే కనిపించారు తనకి, చిన్నపిల్లలు ఎక్కువగా. సరే ఊర్లో వెళ్తే అయితే చాలామంది ఉంటారు కదా, సో వాళ్ళందరూ కూడా ఎప్పుడు తను వెళ్ళాడు, ఎప్పుడో ఒకసారి వెళ్తాడు కాబట్టి వాళ్ళు కూడా మంచిగా ఆడిపించారు. సో పిల్లలందరూ అయితే చాలామంది, ఒక 10 members వరకు అయితే ఉన్నారు. అందరు కలిసి అయితే ఇలా మా బాబుని అయితే ఆడించారు. తనైతే ఎంతో హ్యాపీగా అయితే ఆడుకున్నాడు. నాకు అనిపించింది అంటే ఇక్కడే ఉండిపోతే బాగుండు, అంటే మంచిగా ఆడుకుంటున్నాడు కదా, నాతో అవసరం లేకుండా అనిపించింది. సో ఇక్కడ ఉంటే ఏంటంటే నాతో పాటే ఉంటాడు డే అంతా. సో నన్ను వదిలేసి అయితే ఉండడు, అమ్మ మమ్మీ అనుకుంటూ అయితే ఉంటాడు. సో ఈరోజు అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత అయితే అసలు కంప్లీట్గా నన్ను అయితే మర్చిపోయాడు. ఒక్కసారి కూడా మమ్మీ అని పిలవలేదు, నా దగ్గర కూడా రాలేదు. అసలు నేను రైస్ తినిపిద్దాము, పాలైనా తాగిపిద్దామని తను తీసుకురావడానికి వెళ్తే కూడా నాతో పాటు రాలేదు. సో పిల్లలతోనే ఆడుకుంటూ అయితే ఉన్నాడు. సో వాళ్ళకంటే అందరూ పెద్ద పిల్లలే అయినప్పటికీ వాళ్ళతో అయితే ఆడుకుంటూ ఉన్నాడు. ఇక్కడ చూడొచ్చు మా అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఇలా కోళ్ళు ఉంటాయి, ఇలా ఇడ్లు కూడా ఉంటాయి. ఇది ఒక్కొక్కటైతే ఈచ్ వచ్చేసి 80,000 నుండి 1 lakh వరకు కూడా అమ్మచ్చు. సో అంత స్ట్రాంగ్గా ఉంటాయి. ఇది పొలం పనులకు అయితే మంచిగా యూజ్ అవుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు మా బాబును, మా ఇంటి పక్క అబ్బాయి వాళ్ళిద్దరు అయితే ఆడుకుంటున్నాడు. మా బాబు వాళ్ళ పిల్లలైతే స్కూల్కి వెళ్ళి వచ్చారు. సో వాళ్ళ టిఫిన్ బాక్స్ కానీ వాళ్ళ బాటిల్ అవన్నీ తీసుకొని అయితే బాబు అయితే ఆడుకుంటున్నాడు. ఇక్కడ కోళ్ళను ఇప్పుడే తను కొత్తగా చూస్తున్నట్టు వాటిపైన బండలు తీసి అయితే విసురుతున్నాడు. చాలా బాగా అయితే ఆడుకున్నాడు, నవ్వుతూ అలా అందరి మీద ఎక్కుతూ అందరిని కొడుతూ. సో ఈ పాపనైతే బాగా కొడుతున్నాడు, ఎందుకో తెలీదు. తన పైన ప్రేమ కూడా చూపిస్తున్నాడు, మీద ఎక్కి తనతో అయితే ఆడుకుంటున్నాడు. ఆ పాప కూడా చాలా బాగా ఆడిపించింది బాబుని. ఇలా అయితే రోడ్ పైన అయితే ఎంత బాగా అయితే ఆడుకున్నాడు. చాలామంది అంటే చాలామంది పిల్లలు ఉన్నారు. ఇక్కడ మా అన్నయ్య కూడా ఉన్నాడు, అన్నయ్య కూడా ఆడిపిస్తున్నాడు. అక్కడ కాకి అవన్నీ పిట్ట కొత్తగా వానికి కనిపిస్తున్నాయి కదా, సో వాటిని చూసి అయితే ఎంతో హ్యాపీగా అయితే ఉన్నాడు. ఇలా మా బావ వాళ్ళ పిల్లల బర్త్డే అయితే అయిపోయింది. అంతే అండి వ్లాగ్. ఈ వ్లాగ్ మీకు నచ్చితే లైక్ చేయండి, మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.